మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను ఇదే ఛానల్లో నిద్రలేమి గురించి ఒక వీడియో ఇచ్చానండి. దయచేసి అది చూడండి. దాంతోపాటు ఈరోజు మళ్ళీ నిద్రలేమి గురించి ఇంకా ఎక్స్ట్రా చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే ఆ రోజు నేను చెప్పింది ఏజ్ పరంగా నిద్ర ఎలా ఉండాలి అనేది చెప్పాను. అయితే ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ మామూలుగా పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు 6 అవర్స్ నుంచి 8 అవర్స్ నిద్ర సరిపోతుందండి. యాక్చువల్గా ఎంత ఏజ్ పెరిగినా కొద్దీ నిద్ర యొక్క సైజు తగ్గిపోతుంది. ఇంకొకటి కూడా మధ్యాహ్నం నిద్రపోయే వాళ్ళందరూ ఏంటంటే ఎంత మధ్యాహ్నం నిద్ర తీసుకుంటారో ఆ నిద్ర నైట్ నిద్రతోటి అది కట్ అయిపోతుంది. అంటే నైట్ 6 గంటల నిద్ర, మధ్యాహ్నం 2 గంటల నిద్ర పోయినారనుకోండి, దీని అర్థం మీరు 8 గంటల నిద్ర పోయినట్టే. సో నిద్ర వేరు, బాడీ రెస్ట్ వేరు అండి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బాడీ రెస్ట్ ఇవ్వడం అంటే శవాసనం వేయడము, కాస్త న్యాప్ లాగా, అంటే పూర్తిగా బాడీని లే డౌన్ చేసి పూర్తిగా కండరాలను కదిలించకుండా, ఇవేందో కంటి రెప్పలను కూడా కదిలించకుండా ఉండడమే ఒక పద్ధతి, శవాసనం అంటారు. అది చాలా బాగా మనకు ఎనర్జీని ఇస్తుంది. సో నిద్ర 6 to 8 అవర్స్ ఇస్ ద మ్యాక్సిమం. ఎక్కువ 8 అవర్స్ కూడా మనం ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా పెద్దవాళ్ళు, బాగా వాళ్ళ శరీరాల్లో చాలా రకాల రుగ్మతలు ఉన్నవాళ్ళు, జబ్బులు ఉన్నవాళ్ళు, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఎక్కువ సైజు నిద్ర తీసుకునేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు తప్ప మామూలుగా 8 అవర్స్ కాకుండా 6 అవర్స్ ఈజ్ ద బెస్ట్ నిద్ర సైజ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదంలో నిద్రలేమికి ఏం చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఏంటి? వాత బాడియా, పిత్త బాడియా, కఫ బాడియా? ఇది మెయిన్ ప్రధానంగా ప్రకృతి యాక్సెస్మెంట్ అంటారు. సో ప్రకృతిని యాక్సెస్ చేయాలి అంటే మీ బాడీ టైప్ ఏంటి? మీరు ఒక శుద్ధమైనటువంటి అనుభవంతో కూడినటువంటి ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు, మీ యొక్క శరీరం ఇలాంటిది, మీరు ఇలాంటి ఆహారం తినాలి, ఇలాంటి ఆహారం తినకూడదు, ఇలాంటి ఆహారం తింటే ఇది వస్తుంది, ఇలాంటి ఆహారం తినకపోతే ఇది అవుతుంది అని వాళ్ళు మీకు స్పష్టంగా చెప్తారండి. అయితే ఒకటైతే గుర్తుంచుకోండి, అదేంటంటే మీరు ఇంట్లో కనుక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 డిఫరెంట్ అండి. 6 డిఫరెంట్ అంటే ఇంకా ఎలా చెప్పాలంటే ఒక ఎయిర్పోర్ట్లో విమానాల్లాగా. అంటే ఒక విమానానికి ఇంకొక విమానానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక విమానం యొక్క సైజు, ఇంజన్ ఎట్లా తేడా ఉంటుందో అట్లా, లేదా ఒక కార్ల షోరూంలో ఒక డీజిల్ ఇంజన్ కారు ఉంటుంది, పెట్రోల్ ఇంజన్ కారు ఉంటుంది, 2 కలిపి హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది, 4వది వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజన్ ఉంటుంది, 5వది వచ్చేసి రానున్న రోజులలో ఏముంటుంది, హైడ్రోజన్ ఇంజన్ అని ఉంటుంది. సో ఇలా అంటే ఎలక్ట్రికల్, ఇలా ఎన్ని ఇంజన్లు ఉన్నా కారుని చూస్తే మాత్రం బయట నుంచి మనం గుర్తుపట్టలేం అంటే డీజిల్ ఇంజన్ కారా, పెట్రోల్ ఇంజన్ కారా. అలాగే మనిషి శరీరంలో కూడా ఇంట్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ అందరూ సమానం కాదండి, అందరి శరీరాలు వేరుగా ఉంటాయి. ఇది ఒక్కటి కొంచెం దయచేసి అర్థం చేసుకొని ఎవరి నిద్ర వాళ్ళది. అంటే ఒకతను 8 గంటలు పోయినా కూడా హ్యాపీగా ఉండట్లేదు, ఇంకో 2 గంటలు పోతాను అంటే వాళ్ళ శరీరం యొక్క స్థితి అన్నమాట. ఒకరు 4 గంటలే పోతాడు కానీ బాగుంటున్నాడు అంటే అతని స్థితి అంతే. సో ఇక్కడ మీరు అది గమనించుకొని నిద్రలేమి గురించి, అంటే ఒక ఆయన 8 గంటలు పోయినాడు కాబట్టి నేను కూడా 8 గంటలు పోతా అనుకోవడం తప్పు అని అది నేను చెప్పడం. సో అయినప్పటికీ నేను ఇదివరకు ఒక 6-7 అవర్స్ లేదా 8 అవర్స్ మినిమం పోయేవాడిని, కానీ ఇప్పుడు పోలేకపోతున్నాను, కానీ నాకు నిద్ర సరిపోవట్లేదు. ఇలా మీరు ఏం చేయాలంటే హెవీ ఫుడ్స్ తినడం ఆపేయండి. సో బాగా హెవీగా ఉన్న తైలము, లేకుంటే కొవ్వు, నెయ్యితో కూడినటువంటి ఆహారాలు, అంటే ముఖ్యంగా మాంసాహారాలు అంటాం కదా, లేకుంటే బాగా హెవీ స్వీట్స్ అట్లాంటివి మానేయండి. ఎందుకంటే తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకోండి. మలబద్ధకాన్ని నివారించండి. ఇది 2వ పాయింట్. 3వది నిద్ర ఎందుకు రావట్లేదో ఒకసారి క్యాల్కులేట్ చేయండి. మీ యొక్క అసలు సోషల్గా ఏమున్నారు, అంటే బయట ప్రపంచంతో మీ పని ఏంటి, మీరు ఏం పని చేస్తున్నారు, ఎంతవరకు చేయాలి, ఎలా చేస్తున్నారు, మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత దాటిపోతుందో కూడా క్యాల్కులేట్ చేసుకొని ఆన్ పేపర్ మీద మీరు పెండింగ్ వర్క్స్ అన్నిటినీ అసైన్ చేసుకోండి, రాసుకొని వాటన్నిటినీ అంటే దేనికి ఎంత సమయం కేటాయించాలనో వర్క్ చేయండి. అది తప్పనిసరిగా మీకు చాలా రిలాక్సేషన్ వస్తుంది. అలా ఇవన్నీ మనం రోజువారీ జీవన క్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ముఖ్యంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. నేను ఇదివరకు చెప్పాను. సో సంతోషంగా కనుక ఉంటే హ్యాపీగా నిద్ర వస్తుందండి. ఎక్కువగా కుట్ర కుతంత్రం
అంటే ఇంకా ఎవరికైనా చెడు చేయాలనేటువంటి ఆలోచన, లేకుంటే ఎమోషన్, లేకుంటే అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం. ఇంకా చెప్పాలంటే సెటిల్ కాలేదు, నేను దురదృష్టవంతుని, నాకు అన్యాయం జరిగింది, నాకు ఎవరో అన్యాయం చేశారు, ఇట్లాంటి అన్నిటిని వదిలేసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. అది బెస్ట్ ఆప్షన్. ఉదయమే నడక మరియు పొద్దున్నే మంచిగా ఏదైనా యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ మరియు మిగతా మీకు వీలైతే రన్నింగ్, స్కిప్పింగ్, లేకుంటే స్విమ్మింగ్ ఇట్లాంటి అంటే అవకాశం ఉంటే చేయండి. వీలైనంత వరకు ఏదైనా జీవులకు సేవ చేయండి. ఏదైనా జీవులకు సేవ చేస్తే మీకు హ్యాపీనెస్ వస్తుంది. అట్లా కాకపోతే ఇంకెవరైనా అంటే అనాథలకు కావచ్చు, బీద వాళ్ళకు కావచ్చు, పేద వాళ్ళకు కావచ్చు, రోగులకు కావచ్చు, ఇంకా మీకంటే తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకు మీ యొక్క జ్ఞానాన్ని, సేవలను అందిస్తూ పోండి. మీకు రిలాక్సేషన్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికంటే ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళందరితో ఒక టీం లాగా ఫామ్ కాండి. వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ లాగా పెంచుకోండి. వాళ్ళతో అందరితోటి మమేకమై మీ యొక్క జీవితాన్ని గడపవచ్చు. కానీ ఆయుర్వేదంలో మంచి చిట్కాలు ఉన్నాయండి. నిద్ర సరిగా రాకపోతే పంచగవ్య నస్యం అని చెప్పి ఇది ఒక నస్యం అండి. ఇది పంచగవ్య నస్యం అంటే ఏం లేదండి, ఆవు యొక్క పేడ, మూత్రము మరియు పాలు, పెరుగు, నెయ్యి వీటితోటి తయారు చేసినటువంటి ఒక ఘృతం అంటారు. ఘృతం అంటే నెయ్యి. అంటే ఈ నెయ్యిని కనుక మీరు మార్కెట్లో దొరుకుతుంది, పంచగవ్య ఘృతం. ఇది ఎవరైనా వేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు. నిద్ర రాని వాళ్ళకు ఉదయం ఒక 5-6 చుక్కలు మరియు సాయంత్రం 5-6 చుక్కలు అట్లా వేసుకోవచ్చు. లేదు నైట్ పడుకునేటప్పుడే 5-6 చుక్కలు ఇందులో పడుకునేటప్పుడు వేసుకొని కాస్త రిలాక్స్ కండి. ఈ నెయ్యి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది కదా, ఈ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రెయిన్ నరిష్మెంట్ మెయిన్ నెయ్యి అనమాట. సో బ్రెయిన్కు ఆహారమే నెయ్యి అనమాట. అంటే అది ఎందుకంటే నెయ్యితోటి తయారైంది. సో ఈ నెయ్యిని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో ఏది బ్రెయిన్, అది రిలాక్స్ కావడం స్టార్ట్ అవుతుంది. పంచగవ్య ఘృతం లేదు ప్లెయిన్ ఘృతం కూడా వేయచ్చు. అంటే ప్లెయిన్ ఒరిజినల్ దేశవాళీ ఆవు నెయ్యి బిలోనా మెథడ్ అంటారు. అంటే చేయితోటి చిలికిన పెరుగుతోటి అంటే తయారు చేసినటువంటి నెయ్యి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి వచ్చేసి మీకు మార్కెట్లో దొరుకుతుందండి, దీని పేరు బ్రాహ్మీ ఘృతం. బ్రాహ్మీ ఘృతం కూడా తెచ్చుకోండి. ఇది చాలా శ్రేష్టమైంది. ఎవరైతే 50+ దాటుతున్నారో, బ్రెయిన్ మీద లోడ్ పడుతుందో, అంటే బ్రెయిన్ మీద ఎక్కువ యాక్టివిటీ ఉంది, ఆలోచనలు ఎక్కువైపోయినాయి, నిద్రలేమి, తర్వాత కోపంగా రావడము, అలసట కావడము, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడము, మతిమరుపు రావడము, అంటే ఒక దగ్గర పెట్టింది గుర్తు రాకపోవడము, ఇలా ఏం చేయాలనో తోచకపోవడము, ఎవరి మీద నన్ను అరవాలి, కరవాలి, ఎత్తేయాలి, కొట్టాలి, ఇలాంటి చాలా రకాలు వస్తుంటాయి. అంటే పిత్త ప్రకోపం అంటారు ఆయుర్వేదంలో. ఇవి మెయిన్ వాత ప్రకోపం అంటున్నామో వాళ్ళు అల్జిమేర్స్ అంటే క్రమక్రమంగా డైమెన్షియాకి వెళ్ళిపోతారు. అంటే స్లోగా గుర్తుపట్టడం మర్చిపోతారు, కొన్ని విషయాలు మర్చిపోవడం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇది ఇండియాలో కూడా ఈ మధ్యలో ఎక్కువైపోయింది. 50+ నుంచి ఉన్న వాళ్ళు డైలీ ఉన్నా లేకున్నా ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా వేడి అన్నంలో మొదటి ముద్దలో కనుక బ్రాహ్మీ ఘృతం కనుక తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యలకు బయటకు వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా అంటే ఒక నిద్రలేమినే చాలా టాపిక్స్ కవర్ చేయాలి. సో నెక్స్ట్ ఎప్పుడైనా కవర్ చేస్తాను. హరే కృష్ణ.